గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారం కోసం ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎంతవరకు రాజ్యాంగాన్ని అమలు చేశారని ప్రశ్నించారు. అబద్ధపు పాలన కారణంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో రెండో రాష్ట్రానికే పరిమితమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు చేస్తున్న మోసాన్ని నిలదీస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రచారం చేస్తుందని తెలిపారు. వర్గంలో మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2500 రూపాయలు మహిళా సోదరుమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే మీరు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని, లేకపోతే మీరు ఓటు అడిగేటువంటి హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 నెలల పెండింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 16 నెలలు గడిచింది. మీరు ఈ 16 నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి 4000 రూపాయలు, 32,000 రూపాయలు 16 నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. 2500 మహిళలకు 40,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నది. మీ యొక్క వాడలలో, మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇవాళ మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని ఇలా ఆనాడు అభయహస్తం పేరిట అట్లే తిరిగారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం.